రెండు బట్టలు మొత్తం మళ్ళీ సెల్ఫీ వస్తుంది. రైట్ సార్. ఇంకా సరిపోయింది. క్లాస్ ఉంది నాకు కొద్దిగా ముందు ఎంతో తీసుకోవాలి. ఓకే సరిపోయింది. ఓకే. మరి సుందరకాండ అతి ముఖ్యమైనటువంటి కాండ. చాలా తక్కువ సమయంలో జరిగినప్పటికీ కూడా మరి ఆ కాండలో అనేకమైనటువంటి ఆత్మవిచారణ జరిగింది. దాన్ని యజ్ఞకాండ అని కూడా అంటారు. మరి శ్రీరామచంద్రుడు మరి ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కులో సీతమ్మ వారిని తీసుకుపోయినాడని చెప్పేసి మనకు సంపాతి చెప్పడం వల్ల మరి దక్షిణ దిక్కుకు వెళ్ళి సీతమ్మను వెతకాలి అనేటువంటి సుగ్రీవుని ఆజ్ఞతో వాయువేగంతో గరుత్మంతుని వేగంతో లంకలోకి ప్రవేశించి మరి అత్యద్భుతంగా అనేకమైనటువంటి పరీక్షలను ఎదుర్కొని సురస వృత్తాంతము, తర్వాత మైనాకుని యొక్క వృత్తాంతము, సింహిక వృత్తాంతము, తర్వాత ఉండేటువంటి రాక్షస ఆ లంక యొక్క రాక్షసుని కూడా ఇది చేసి లంకిణిని వధించి మరి దుర్భేద్యమైనటువంటి ఆ లంకలోకి ప్రవేశించడము, ఆ లంకలో ఉండేటువంటి రావణునికి అనుచరులుగా ఉండేటువంటి అనేకమైనటువంటి రాక్షసులను చంపి పూర్తిగా రావణాసుని నిర్వీర్యము చేసేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఆంజనేయ స్వామి మరి ఆ విధమైనటువంటి సంకల్పముతో మరి అక్కడ భగవత్ ప్రేరణతో శ్రీరాముని యొక్క నేను శ్రీరాముని వదిలిన బాణాన్ని అని చెప్పినాడు. ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మనకు భగవంతుడు తోడు లేనిది అవి ఏవి పనిచేయవు అనేటువంటిది ఆంజనేయ స్వామి మనకు చెప్పడం జరిగింది. ఆయన వాయువేగంతో ఈశ్వరాంశతో పుట్టినప్పటికీ కూడా, వాయు అంశతో పుట్టినప్పటికీ కూడా హనుమ భీమ మధ్వ అంటారు మా యొక్క సాంప్రదాయంలో. హనుమంతుడే భీముడైనాడు, భీముడే మధ్వాచారి అయినాడు. 27వ తారీఖు ఆయన మధ్వనవమి, ఆయన జన్మించినటువంటి ఇది జన్మదిన మధ్వనవమి అంటారు. అంటే ఆయన అదృశ్యమైనటువంటి రోజు. ఆయన అదృశ్యమైనాడు, అందరూ చూస్తుండగా అదృశ్యమైనాడు. భాగవతం చెప్తూ అనంతేశ్వర ఆలయం ఉంది ఉడిపిలో, అక్కడ అదృశ్యమైన ప్రదేశం కూడా ఉంది. ఆయన భాగవతం చెబుతూ పూల వర్షం కురిసిందంట. ఆ పూల వర్షాన్ని అంతా తీసి ఆయన లేడండి. ఇది జరిగినటువంటి సంఘటన. మరి కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి అంశ కలిగినటువంటి ఆంజనేయ స్వామిని మనము తలుచుకుంటున్నామంటే ప్రదోష వేళలో ఎంతో పుణ్యం చేసింటే తప్ప ఈ భాగ్యం మనకు దొరకదు. ఎంతో పుణ్యం చేసింటాం. అదేవిధంగా అక్కడ ఎంతోమందిని సంహరించడం జరిగింది. ఆ విధంగా సంహరించిన తర్వాత మహాబల పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు మిక్కిలి బల పరాక్రమం గల ఆ రావణ్ణి చూసి ఎట్టి తత్తరపాటును లేకుండా అర్థవంతమైన మాటలతో అతనితో పలికినాడు. ఈ బ్రహ్మాస్త్రానికి బంధించబడి హనుమంతుల వారిని అక్కడ తీసుకుని వస్తారు. కానీ బ్రహ్మాస్త్రము బ్రహ్మచేత నిర్మితమైంది కాబట్టి బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం అనేటువంటిది ఇచ్చి ఆయన బ్రహ్మాస్త్రానికి కట్టుబడిన తర్వాత హనుమంతుల వారు రావణాసుని దగ్గర మాట్లాడతారు. మహా బలపరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు మిక్కిలి బల పరాక్రమలు గల రావణ్ణి చూసి ఎట్టి తత్తురుపాటు లేకుండా అర్థవంతమైన మాటలను అతనితో అంటాడు. త్వం సమీక్షాం మహాసత్వం సత్వవానం హరిసత్తమః వ్యాఖ్యమర్థ వ్యగ్ర తమువాచ దశాననం అంటాడు. అంటే సుగ్రీవుని సందేశముతో నీ లంకకు వచ్చి తిని
సోదరుని వలె నీ హితము కోరి వానరాజు అయినటువంటి సుగ్రీవుడు రాక్షసరాజు అయినటువంటి నీ క్షేమ సమాచారాలు అడిగాడు అంటున్నాడు. చూడండి, సుగ్రీవుని సందేశంతో నేను లంకకొచ్చినానయ్యా, సోదరుని వలె నీ హితము కోరి వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు రాక్షసరాజు అయినటువంటి నీ క్షేమ సమాచారాలు కూడా అడిగినాడు. రావణుడు ఎలా ఉన్నాడు చూడండి. మహాత్ముడు నీకు సోదర తుల్యుడు అయినటువంటి సుగ్రీవుని సందేశాన్ని విను. సుగ్రీవుడు ఒక సందేశాన్ని పంపించినాడయ్యా నీకోసము, ఆ సందేశాన్ని విను. ఇది ధర్మార్థములతో కూడినటువంటిది, ఇహపర లోకములందు శ్రేయస్సును కూర్చున్నటువంటిది. సో మనిషికి ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు అని చెప్తారు. ఆ నాలుగిటిని బ్యాలెన్స్ చేస్తేనే మానవుని జీవితము సక్రమంగా ఉంటుంది. మనకు ఇప్పుడు ఎట్లా ఉందంటే అర్థకామాలన్నీ కూడా 40% ఉన్నాయి. 40 అయిపోయా. ఇది 10 అది 10 ఉంది, ధర్మం 10 ఉంది, మోక్షం 10 ఉంది. కాబట్టి ఇవి అర్థకామాలు తగ్గాల, ధర్మంకు అనుగుణంగానే అర్థం సంపాదించాల, అర్థానికి అనుగుణంగానే కోరికలు ఉండాల. ఈరోజు చూడండి, కోరికలు ఎక్కువైపోతున్నాయి, అర్థం తక్కువ ఉంటుంది. ఈఎంఐలు పెట్టుకుంటా అన్నారు పిల్లలంతా, ఈఎంఐలు అప్పులు చేసుకొని చాలా కష్టపడుతున్నారు. అర్థానికి అనుగుణంగా కోరికలు లేవు, కాబట్టి ధర్మానికి అనుగుణంగా ధర్మం పాటించడం లేదు, కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయి. అర్థం అనేటువంటిది వస్తూ ఉంది కానీ కోరికలు ఎక్కువైపోతున్నాయి. నిష్కామంగా జీవించేది ధర్మం ఉండు, అర్థం ఉండదు, నిష్కామం లేదు. కాబట్టి ఈ విధంగా నీ హితాన్ని కోరి చెప్తున్నాడు అని చెప్తున్నాడు. మహాత్ముడు నీకు సోదరశల్యుడైనటువంటి సుగ్రీవుని సందేశాన్ని వినయ్యా, దశరథుడని పేరు గల ఒక మహారాజు కలడు. అతడు రథ చతురంగ బలం కలిగినటువంటి వాడు, లోకమునకు తండ్రి వంటి వాడు, బంధువు, ఇంద్రుడి వలె మహా తేజస్శాలి. ఎటువంటి వాడు అంటే ఇంద్రుని వలె మహా తేజస్శాలి. చతురంగ బలాలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దేవతల యుద్ధంలో దేవతలకు సహాయపడేటువంటి వాడు దశరథుడు. ఆయన గుర్రాన్ని పైకి తీసుకుని పోయేవాడు ఆయన దేవలోకానికి. అట్లాంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు దశరథులకు ఉన్నాయ్యా, అట్లాంటి వాడైనా అని చెప్తాడు. కీలుగుర్రంలాగా. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు. ఎవరు అతని పెద్ద కుమారుడు? శ్రీరాముడు. అతడు ఆజానుబాహుడు, ఎల్లర్ను ప్రియము గూర్చువాడు, సర్వసమర్థుడు, మహాపరాక్రమవంతుడు, ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి వాడు. అట్టి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారం సోదరుడైన లక్ష్మణుతో భార్య అయిన సీతాదేవితో రాజ్యాన్ని విడిచి దండకారణ్యాన్ని ప్రవేశించినాడు. ముందు నుంచి చెప్తున్నాడు ఆ కథను. ఆయన భార్య అయిన సీతాదేవి మహాసాధ్వి, ఆమె మహాత్మురాలు, విదేహరాజు జనకుని కూతురు. ఆమె దండకారణ్యం నందు అపహరించబడింది. ఆ రాజపుత్రుడు తమ్ముడైన లక్ష్మణస్వామి కూడా సీతను వెతుకుతూ ఋష్యముఖ పర్వతాన్ని చేరి సుగ్రీవుణ్ణి కలిచినాడు. సీతను వెతికించుటకు సుగ్రీవుడును వానర రాజ్యమునకు సుగ్రీవుణ్ణి రాజుగా చేయుటకు శ్రీరాముడు ప్రతిన పూనినాడు. సీతను వెతికించుటకు సుగ్రీవుణ్ణి, నువ్వు సీతను వెతికిస్తే నీకు వానర రాజ్యానికి నీకు కిష్కిందకు రాజుగా చేస్తాను అని చెప్పేసి వాళ్ళు ప్రతిన పూనినారు. ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు, అగ్నిసాక్షిగా ఒక మైత్రిని చేసుకున్నారు. పిదప రాజకుమారులైన శ్రీరాముడు వాలిని యుద్ధమునందు హతమార్చినాడు. అతడు సుగ్రీవ వానర బల్లూకాలకు ప్రభువుగా కిష్కిందకు రాజుగా అయ్యాడు. సుగ్రీవుడు వానర ప్రముఖుడైన వాలి నీకు ఇంతకు ముందే తెలియను. నీకు వాలి ఫ్రెండే కాబట్టి నీకు తెలుసు విషయాలు, ఏమనేటువంటి విషయాలు. శ్రీరాముడు ఈ వానర ప్రముఖుని ఒకే ఒక బాణముతో రణరంగములో హతమార్చినాడు. ఒకే ఒక బాణమే. వాలి బలాలు నీకు తెలుసు, అటువంటి వాలిని ఒక బాణముతో నిలువరించినాడు. కాబట్టి సత్యసంధుడు వానరాజు అయినటువంటి ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్ని దిక్కులకు వానరులు పంపినాడు. అన్ని దిక్కులకు మమ్మల్ని అందరినీ పంపినాడు. అందరూ వెదకండి సీతాదేవిని అని చెప్పేసి పంపినాడు.
లక్షల కొలది ఉన్న వానరులు సకల దిశలందు, భూమండలం నందు, పాతాళం నందు, ఆకాశం నందు ఆమెను వెతుకుతున్నారు. వారిలో కొందరు గరుక్కుమంతుని వలె పరాక్రమశాలులు, మరికొందరు వాయువేగంతో సాగిపోగలవారు. మహాబల శౌర్యాలు కలిగినటువంటి ఆ వానర వీరులు అడ్డులేని గమనం గలవారై ఎక్కడికైనా శీఘ్రంగా వెళ్ళగలరు. కమాండోస్ ఉన్నట్లు వాళ్ళు ఎక్కడికైనా పోతారు. అట్లా నా పేరు హనుమంతుడు, నేను వాయుదేవుని పుత్రుడను. సీతాదేవి కొరకై 100 యోజనాల పొడవుగల సముద్రాన్ని లంఘించి ఆమెను జాడను తెలుసుకొనుటకై తీవ్ర వేగంతో లంకకు వచ్చినాను. ఆమెను అన్వేషించుతూ తిరుగుతున్న నాకు ఆమె ఇచ్చట కనబడింది. ఎంత నీట్గా చెప్తున్నారు రామాయణ అంతా కూడా ఎంత నీట్గా చూడండి. ఒక 200 పదాల్లో చెప్పేసినాడు. ఏ పదం కూడా దాచిపెట్టుకోకుండా ఎవరికి అనుమానం రాకుండా ఇంత ఇదిగా కవితా శైలి ఉంటుందన్నమాట. వారు కొందరు గరుక్కుమంతుని వలె నా పేరు హనుమంత్ అని చెప్తూ ఆమె ఇక్కడ కనబడింది. ఓ మహాబుద్ధివంతుడా, నువ్వు ధర్మార్థాలను బాగా ఎరిగినవాడవు, తీవ్ర తపస్సును నచ్చి గొప్ప వరాలు పొందినవాడవు. అట్టి నీవు పరసతులను బంధించుట తగదు. ఇమయ్యా, నువ్వు ఎలాంటి వాడంటే ధర్మార్థాలన్నీ నీకు తెలుసు, తీవ్రమైన తపస్సును చేశావు, గొప్ప వరాలు కూడా పొందినావు. అలాంటి వానికి అట్టి నీవు పరసతులను బంధించుట తగదు అంటాడు. అంటే ఏమిటంటే నీకు ఇంద్రియాలున్నాయి, మనసుంది, బుద్ధి ఉంది. ఇవన్నిటికీ ఆధారం ఏది అని కూడా నువ్వు తెలుసుకోలేకుండా పోతున్నావే. దేని ద్వారా ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, ఈరోజు మనం పోరాడుతున్నాము, ఈరోజు పని చేస్తున్నాము అంటే దీని వెనుక ఒక చైతన్యం అనేటువంటిది ఉంది అనే ఒక చిన్న దాన్ని ఉంది అని తెలుసుకో. దాన్ని మళ్ళీ ప్రేరేపించుకోవడం వేరేది. అసలు ఉంది అని కూడా నువ్వు గుర్తించడం లేదే. అది ఇంద్రియాలన్నీ ఎట్లా నీకు చైతన్యవంతమవుతున్నాయి ఈరోజు? ఆ బుద్ధి నీకు ఎట్లా వికసిస్తూ ఉంది? మనసు నీకు ఏ విధంగా వికసించబడుతుంది? మనసుతో నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు? వీటన్నిటికీ కారణభూతమైనటువంటి ఆత్మ ఉంది కాబట్టే నువ్వు ఈరోజు పైకి ఎగురుతున్నావు, కిందికి ఎగురుతున్నావు. అందుకే కదా పోతన అంటాడు, ఎవ్వనిచే జనించు జగమవ్వని లోపల నుండు నీలమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యుడెవడు, సర్వము తానైన వాడెవడు, వాణినాత్మజన్ ఈశ్వరుని శరణంబు వేడదని అంటాడు ఆయన. గజేంద్ర మోక్షంలో చెప్తాడు. మరి వాణినాత్మజన్ ఈశ్వరుని శరణంబు వేడదన్. దానివల్లే నేను ఏమైనా చేయగలుగుతాను ఉన్నాను తప్ప నేను వేరే దాంతో చేయలేను స్వామి. ఇది ఉండడం వల్లే నేను ఈరోజు ఆలోచించగలుగుతున్నాను, మాట్లాడుతున్నాను, సేవ చేయగలుగుతున్నాను, ఏమి చేయాలన్నా అదే నాకు ఆధారం. సో అట్లాంటి చిన్నదాన్ని నువ్వు మిస్ అయిపోతున్నావు. ఇన్ని వరాలు పొందినావు, ఇంత తపస్సు చేసినావు, మరి పరసతులను నువ్వు అపహరించుట నేరము కదా అని ఆంజనేయ స్వామి రావణాసుని అడిగినాడు. బంధించుట తగదు కదా. ధర్మశాస్త్రాలకు విరుద్ధములైనవి, మిక్కిలి అపాయకరమైనవి, మూలమునకే విచ్చిత్తిని గూర్చినవి అగు దుష్కర్యములకు మీ వంటి బుద్ధివంతులు పూనుకోరు కదా. ధర్మశాస్త్రాలకు విరుద్ధం, మిక్కిలి అపాయకరం కూడా. సీతాదేవి ఎట్లాంటిది? పతివ్రత. ఆమెను ముట్టుకుంటే నువ్వు భస్మైపోతావు. కరెంటు ఉన్నట్లే ఇంకా ముట్టుకుంటే భస్మైపోతావు. సో అట్లా మూలానికే విచ్చిత్తు కూర్చున్నటువంటి అగు దుష్కృత్యములకు నువ్వు బుద్ధివంతులు పూనుకొనరు కదా. కుద్దులైనటువంటి రామలక్ష్మణులు ప్రయోగించిన బాణాలకు ఎదురుగా నిలబట్టకు దేవాసురులు సైతము ఎవ్వరికీ శక్తి లేదు. వాళ్ళు బాణాలు వదిలినారంటే దేవతలు కూడా తట్టుకోలేరు. తస్య బిబ్బతి దేవస్య అంటాడు. అప్పుడు వాల్మీకి మహర్షి చెప్తాడు, ఆయన 16 గుణాలు చెబుతూ తస్య బిబ్బతి దేవస్య జాతరోషస్య సంయుగే అంటాడు. దేవాసురుల
దేవాసురుల యుద్ధంలో భయాన్ని క్రియేట్ చేసేటువంటి వాడు శ్రీరాముడు అంట. ఓస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మగ్రస్య కృతజ్ఞస్య తస్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోవిద విద్వాన్ కః సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ఋతిమాన్ కో నసూయకః తస్య బిబ్బతి దేవస్య జాతరోషస్య సంయుగే అంటాడు. 16 గుణాలు చెప్తాడు. ఈ 16లో దేవాసుర యుద్ధంలో భయాన్ని కూర్చేటువంటి వాడు రాముడు అని చెప్తాడు. అంత గొప్పగా చెప్తాడు ఆ 16 గుణాలు. కాబట్టి ఇంకొకసారి ఎప్పుడు చెప్పుకుందాం 16 గుణాలు మనం. కాబట్టి దేవాసురుల్లో సైతం ఎవ్వరికీ శక్తి లేదన్నమాట. వాళ్ళు ప్రయోగించిన బాణాలు, ఓ రాజా, ధర్మస్వరూపుడైన శ్రీరామునకు కీడు పెట్టదలిచిన వానికి ముల్లోకాల్లో సుఖం అనేదే ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. కాబట్టి అందువల్ల సర్వకాలముల యందు హితమును కూర్చున్నది, ధర్మబద్ధమైనది, అర్థవంతమైనది అగు నా మాటను ఆలకించండి. సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామునకు జానకీదేవిని నువ్వు అప్పగించండి. నేను సీతాదేవిని కనుగొంటిని. ఇతర వానరులకు అలభ్యమైనటువంటి జానకీదేవి దర్శనం నాకు ఇక్కడ లభించింది. నాకు అమ్మవారి దర్శనమైంది. ఇక తర్వాత చేయవలసిన కార్యాన్ని నన్ను కనుక్కోమని మాత్రమే చెప్పినారు వాళ్ళు. తర్వాత జరగవలసిన కార్యాన్ని శ్రీరాముడే నిర్ణయిస్తాడు. శ్రీరాముని స్మరించుతూ ఇక్కడ శోకాకులమైనటువంటి సీతాదేవిని నేను చూశాను. నువ్వు అపహరించి తీసుకుని వచ్చిన సీతాదేవి నిన్ను నీ లంకను కాటువేయనున్న ఆ 5 పడగల సర్పమని నువ్వు ఎరగకున్నావు. నువ్వు ఎక్కడున్నావంటే ఆ కాలకూట విషం కలిగినటువంటి 5 తలల నాగుపామును పెట్టుకుని ఉన్నావు. నువ్వు నీకు అర్థం కావడం లేదు. ఆమె నీ పాలిటి మృత్యుదేవత, నీ పాలిటి మిక్కిలి విషపూరితమైన అన్నము భుజించి ఎంతటి జఠరాగ్ని కలిగిన వాడైనా దాన్ని జీర్ణం చేసుకున జాలడు. విషపూరితమైన అన్నాన్ని భుజిస్తే ఎంతటి జఠరాగ్ని కలిగినటువంటి వాడైనా దానికి జీర్ణం కాదు, అది విషము దాని ప్రయోగాన్ని చేస్తుందన్నమాట. దాని పని చేస్తుంది. అట్లే ఎంతటి పరాక్రమవంతుడైనా సురాసురులు సైతము సీతాదేవిని వశమనర్చుకోజాలరు. ఆమె శ్రీరామునికి తప్ప మిగతా వాళ్ళకి వశం కాదు, ఎవరికీ వశం కాదు. కాబట్టి ఆమె ప్రభావం ఆ విధంగా ఉంది. నువ్వు ధర్మాన్ని ఆచరించుచు పెక్కు కష్టములను ఓర్చుకొని తపస్సు చేసినావు. తత్ఫలితంగా మరణం లేని వరాన్ని పొందినావు. అట్టి తప ప్రభావం చేతులారా నాశనం చేసుకుంటా యుక్తము కాదు కదా. ఇప్పుడు మనం కూడా వరం పొందాం, మరణం లేని వరమే పొందాం మనం. అమృతాన్నే మరి అమృతం మీదే ఉండాలి. మరి మరణం లేనిటువంటి దేహానికి మరణం కానీ ఆత్మకు మరణం లేదు కదా. కానీ ఆత్మను సాక్షాత్కరించి చేసుకున్నప్పుడే నీ మరణానికి గుర్తింపు ఉంటుంది. ఆత్మకు ఆయుధాలు కానీ అగ్ని కానీ ఏం కాదు కదా ఛేదించి. కాబట్టి మనకు మరణం లేనటువంటి దాన్నే ఇచ్చినాడు భగవంతుడు. మానవ జన్మ, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకరాచార్యులు వారు. జంతువుల్లో నరజన్మ రావడమే చాలా కష్టమయ్యా. అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడు, నేను ఏ కులం వాళ్ళకి ఏ మతం వాళ్ళకి అని ఇవ్వలే, అందరికీ ఆత్మనిచ్చినాను. నేను ఏదో బ్రాహ్మణులకి మాత్రమే ఇచ్చినాను, కోమటోళ్ళకి తక్కువ ఇచ్చినాను, శూద్రులకి కొద్ది ఇంకా తక్కువ ఇచ్చినాను. ఎవరైనా కూడా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకోవచ్చు. ఎవరైనా సాధన చేయాలి. ఆ సాధన చేస్తే నువ్వు మరణం లేని వాడిగా నిలబడతావు. ఎందుకంటే పవిత్రమైన ఉత్తమోత్తమైనటువంటి జన్మను మళ్ళీ నువ్వు తీసుకురావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ మానవ జన్మను నువ్వు సరిగా ఉపయోగించుకోలేకుండా పోతే నువ్వు 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. కొన్ని కోట్ల సంవత్సరాలకు రావాలా. నువ్వు మానవ జన్మకు రావాలంటేనే కొన్ని కోట్ల సంవత్సరాలు కావాలా. నువ్వు మానవ జన్మ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావో అర్థం కాదు. ఇప్పుడు వచ్చిన జన్మను ఇది చేసుకో, సద్వినియోగం చేసుకో. చిన్నతనంలోనే గురువులను లేదా భగవంతుడిని ధ్యానించడం ద్వారా, జపం చేయడం ద్వారా, ఏదో ఒకటి చేయడం ద్వారా నీ మనసును, ఇంద్రియాలని కొంత కట్టిపెట్టి
నీలోకి నువ్వు ప్రవేశించగలిగితే ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారానికి నువ్వు ప్రయత్నం చేసినటువంటి వాడు అవుతావు. ఆ విధంగా ప్రయత్నం చేసిన తర్వాత నువ్వు ఒకవేళ మరణించినావు అనుకో, తర్వాత నీకు ప్రయత్నం చేసే అవకాశాన్ని మళ్ళీ భగవంతుడు ఇస్తాడు. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు, నీకు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు. కాబట్టి భగవంతుడు అంటాడు, స్వామి ఐసీయూలో ఉన్నప్పుడు నిన్ను ఎట్లా ధ్యానించేది మేము? అట్లా అంటే నువ్వు అంతవరకు ఐసీయూ రాకుండా ముందు నువ్వు ఎంత ధ్యానించినావో దాన్ని నేను తీసుకుంటాను అని చెప్తాడు. ఏది అంటే ఆధ్యాత్మికంగా చేసిన సాధన ఎప్పుడు కూడా వేస్ట్ కాదు, కానీ భౌతిక ప్రపంచంలో చేసిన సాధన నీకు వేస్ట్ అవుతుంది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి పోతావు, వాడికి ఎంతో సేవ చేసి ఉంటావు, వాడు ఆపద్దు ఒకరోజు నిన్ను ముంచే పోతాడు. వాడు అయ్యో వీడు ముంచేసినప్పా అని చెప్పేసి నువ్వే అంటావు. కానీ భగవంతునికి చేసిన సేవ ఎక్కడ కూడా వృథా కాదు. నువ్వు మనుషులకు చేసిన సేవ వృథా కావచ్చు, వృథా కాకుండా కూడా ఉండొచ్చు, వృథా కాకుండా ఉండొచ్చు. కానీ భగవంతునికి చేసిన సేవ ఏ రోజు వృథా కాదు. భగవంతుని బ్యాలెన్స్ ఇది, అది మానవ బ్యాలెన్స్, అది కర్మకు పోతుంది, ఇది మోక్షానికి దారి తీస్తుంది. కాబట్టి మనకు ఆ విధంగా భగవంతునికి చేసిన సేవ గంట సేపు చేసిన 5 నిమిషాలు చేసిన ఆయన దానికి తగిన ఫలితం ఇస్తానే ఉంటాడనమాట. మరి ఆ విధంగా భగవంతుని చేసినటువంటి సేవ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ధర్మాన్ని ఆచరించు పెక్కు కష్టాలు ఓర్చుకొని తపస్సు చేసినావు, తత్ఫలితంగా మరణం లేని వరాన్ని పొందినావు. ఆ తప ప్రభావం చేతులారా నాశనం చేయటం యుక్తం కాదు కదా. కఠినమైన తపశ్చర్యల ఫలితంగా నువ్వు దేవతల వలన అసురుల వలన మరణం లేకుండా వరాన్ని పొందినావు. అయినను నీ మరణం అనివార్యమైన గొప్ప హేతువులుగా అవుతున్నాయి. అయినను నీ మరణం వచ్చేటట్లా ఉంది. కారణమేమి? నువ్వు సీతాదేవిని అపహరించడమే అని చెప్తున్నాడు. వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వంతా కూడా. దేవతలు, అసురులు, రాక్షసులు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలైన వారు సుగ్రీవుడు ఏ జాతికి చెందినవాడు కాదు. మొదలగు వారిలో సుగ్రీవుడు ఏ జాతికి చెందినవాడు కాదు. శ్రీరాముడు మానవుడు, సుగ్రీవుడు కపీశ్వరుడు. నువ్వు నర వానరుల వల్ల మరణం లేనట్టు వరం పొందలేదు కదా. కనుక ఓ రాక్షసరాజా, నీ ప్రాణములు ఎట్లు కాపాడగలవు? నువ్వు ఎట్లా కాపాడుకోగలుగుతావు? మరి ఎట్లు కాపాడుకోగలుగుతావు ఇప్పుడు చెప్పు. ఎన్నో రకాలుగా నువ్వు మరణం లేనటువంటి వరాన్ని పొందినప్పటికీ కూడా ఇప్పుడు నీ మరణము నువ్వు వాయిదా వేసుకునే ఛాన్సే లేదు. నువ్వు ఆ పని ఇప్పుడు వచ్చేసేస్తావు. దేవతలు ధర్మఫలము అధర్మ ఫలము ఎప్పుడూ కలిసి ఉండవు, అంతే కదా. ధర్మఫలము నేను ధర్మంగా పైకుంటాను, లోపల అధర్మంగా ఆలోచిస్తాను అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. దానికే. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తాడు మనకు? కర్మణ్యేకం వచస్సేకం మనస్సేకం అంటాడు. కర్మణ్యేకం మనస్సేకం వచస్సేకం అంటే మనసు, మనకు కర్మ, మనం చేసేటువంటి పని. కర్మణ్యేకం మనస్సేకం వచస్సేకం మనం మాట్లాడే మాట, మన మనసు, మనం చేసేటువంటి పని 3 కూడా సమానత్వంగా ఉండాలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను భగవంతుడు మెచ్చును, ఇతరులు మెచ్చును అని చెప్తాడు. మనము ఇతరులు మెచ్చును అని చెప్పేసి బ్యాలెన్స్ లేకుండా ఉంటాం. అది భగవంతుడు మెచ్చడం, భగవంతుడే మెచ్చుకోలేదని. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను భగవంతుడు మెచ్చును, ఇతరులు మెచ్చును అని చెప్పినాడు. మనం ఇతరులు మెచ్చును, భగవంతుడు మెచ్చును అంటాను. ఇతరులు మెచ్చిండొచ్చు కానీ భగవంతుడు మెచ్చడు. త్రికరణ శుద్ధిగా చేసినటువంటి పనులను మనం చేయాల. కాబట్టి ధర్మకార్యము శుభఫలము, అధర్మ కార్యము అశుభ ఫలం ఇచ్చును. ధర్మకార్యాచరణ వలన అధర్మ కార్యఫలము నశించదు. అవక్ష్యమనుభోక్ష్యం కృతం కర్మ శుభాశుభం అని ఆర్యోక్తి అన్నారు కదా. కాబట్టి నువ్వు ధర్మ కార్యాచరణ వలన అధర్మ కార్యాచరణ నశింపదు అని చెప్పినాడు. అంటే జనులు పెక్కు విధాలుగా పాపకర్మలను ఆచరించుచు ఆ పాపకర్మల నుంచి విముక్తి ఆశించుచు కొన్ని దాన ధర్మాలు చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? పైకేమో దాన ధర్మాలు చేస్తుంటారు, లోపలేమో అధర్మం చేస్తుంటారు. ఫలితాలు నీకు ఉంటాయి. కాబట్టి నీకు ధర్మం ఎంత చేసినప్పటికీ కూడా నీకు ఇది కాదు, మోసపూరితంగా సంపాదిస్తాడో నీకు అది వీలు కాదు. వెంకటేశ్వర స్వామి అంటాడు కదా,
స్వామి నేను లక్ష్మీదేవి కూడా అడుగుతుంది, నేను ఇస్తా ఉంటే కదా ఇంత ఇంత కట్టడానికి, నువ్వు కుబేరునితో ఏళ్ళు తీసుకున్నావు అప్పు, ఇంకా తీరుస్తానే ఉన్నావు అంటే వెంకటేశ్వర స్వామి ఏమంటాడంటే, నేను ధర్మంగా వచ్చింది మాత్రమే కుబేరునికి ఇస్తా అంటాను, అధర్మంగా వచ్చింది మీరు ఆడ ఏవో కట్టుకోండి, అవన్నీ కూడా ఏమేమి కట్టుకుంటారు ఓట్లలో వీటిల్లో కట్టుకోండి, కనిపించే అంతా అవన్నిటికీ మీరు కట్టుకొని మీరు చూసుకోండి, నాకు ఎవడో ఒక భక్తుడు వస్తుంటాడు, వాడు మాత్రమే మంచి ఇది ధర్మంగా సంపాదించినటువంటిది వేస్తుంటాడు, అందువల్ల అవి తీసుకొని నేను లక్ష్మీదేవి ఈయన కుబేరునికి ఇస్తా అంటాను, అందువల్ల నాకు కలియుగం ఎండు వరకు నేను అప్పు కట్టాల్సిందే, నేను అధర్మంగా అంటే ఎప్పుడో అంబానీనో అదానీనో ఇచ్చేవాడు, ఒకే రోజే అడిగింటే ఇచ్చేవాడు, అంబానీ అదానీ డబ్బులు నేను తీసుకోను, అంబానీ అదానీ డబ్బులు ఈ బాత్రూమ్లు కట్టేకో షెల్టర్లు కట్టేకో ఉపయోగించుకుంటారు వాళ్ళ దుమ్మును వాళ్ళే ఉపయోగించుకొని, అది నేను తీసుకోను లక్ష్మి, నేను ధర్మంగా వచ్చిన దాన్ని మాత్రమే నేను తీసుకుంటాను, దాన్ని మాత్రమే కుబేరునికి ఇస్తాను, అందువల్ల నేను కలియుగం ఎండు వరకు నేను ఉంటాను అని చెప్పినాడు ఆయన. ఇంత క్లియర్గా చెప్పినాడు. కాబట్టి అటువంటి భక్తులు మనం తయారు కావాలి. భగవంతుడు మనం వేసినటువంటి డబ్బులు ఆయన తీసుకోవాలి. అసలు అటువంటి భక్తి మనకు ఆంజనేయ స్వామికి ఆ విధంగా ఉండదు. అంత భక్తాగ్రేశ్వరుడైన అట్లాంటి వ్యక్తి. కాబట్టి నువ్వు ధర్మ ఫలితాలు అధర్మ ఫలితాలు అధర్మ కార్యాలను చేస్తూ ధర్మంగా ఏదో చేస్తున్నాను అంటే అది రెండిట్లో ఇమ్మడదు. కత్తి అనేటువంటిది వరలో 2 కత్తులు ఒక వరలో ఇమడవు అని చెప్తారు కదా, ఆ విధంగా ఇమడవు అని చెప్తున్నాడు. నువ్వు ఏదో నేను బాగా నేర్చుకున్నాను, నేను అంతా లంకనంతా బ్రహ్మాండంగా స్వర్ణమయం చేసేసాను, మొత్తం అంతా కూడా బంగారు పూజ చేసినాను దీనికంతా కూడా అని చెప్తే, నువ్వు చేసిన అధర్మము ఫలితంగా నువ్వు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి ఇందులో నిముడవు అని చెప్తున్నాడు. నువ్వు ఆచరించిన ధర్మఫలం పూర్తిగా నీకు లభించినది, ఇందు ఏమాత్రమూ సందేహం లేదు. ఇప్పటికీ నీ అధర్మ ఫలితం శీఘ్రంగానే పొందగలుగుతున్నావు. నువ్వు అధర్మ ఫలితాన్ని పొందగలుగుతున్నావు ఇంకా ఫ్యూచర్లో. దండకారణ్యంలో కరదూషణాదులు కిష్కిందయందు వాలీవద రామ సుగ్రీవుల మైత్రి బంధం జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి ఆలోచించు. 72,000 మందిని 1.5 గంటలో 1:24 చంపేసినాడు. 14,000 మందిని చంపి పారేసినాడు రాముడు కిష్కిందకాండలో. అటువంటి అద్భుతమైన నీకంటే బలవంతుడైనటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేసినాడు. ఒక్కే బాణమే, వేరేది ఏం లేదు. నీకంటే బలవంతుడైన రావణాసురుని కంటే బలవంతుడు ఎవరు? వాలి. సంఖ్యలో పెట్టుకొని సంధ్యావందనం చేస్తుంటే సంఖ్యలో పెట్టుకున్నాడు కొంచెం వాలిని. అట్లాంటి బలవంతుడైనటువంటి వాలినే చంపినాడంటే నువ్వు లెక్కేసుకో. ఇంకా అటు సుగ్రీవ రామ మైత్రి జరిగింది, ఇవన్నీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోప, ఫ్లాష్ బ్యాక్ చూసుకో. ఒకసారి చూసుకొని నువ్వు నీ హితము కోరి బాగా ఆలోచించుకో. హయరథ గజ బలములతో కూడిన నీ లంకను సర్వనాశనమునర్చుటకు నేనొక్కడు చాలును సుమా. ఇంకోసారి అంటున్నాను, నేనొక్కడే చాలు. రాముడు వరకు అవసరమే లేదు. రాముడు సిగ్నల్ ఇస్తే నేనొక్కడే చాలు దీనికి. ఆయన సిగ్నల్ ఇవ్వలేదు, ఆయన చూసి రమ్మన్నాడు అంతే. నాకు ఎదురుగా ఎవరొచ్చి పోరాడినాడో వాళ్ళతో నేను పోరాడినాను. నేను పూర్తిగా యుద్ధం డిక్లేర్ చేయలే. ఇంకా నాకు ఎదురుగా వచ్చినారు చాలామంది నన్ను ఇది నిలువరించడానికి, వాళ్ళందరినీ కొట్టేసినాను, వదలలేదు. నేను పూర్తి దిగితే పూర్తి దిగితే దానికి అది వేరే పర్మిషన్ లేదు, రాముని పర్మిషన్ లేదు. ఏమన్నాడు, సీత జాడ కనుక్కొని రమ్మన్నాడు ఆయన, అంతే అంతే, వేరే కథ నాకు చెప్పలేదు. చూడండి ఆ విధంగా చూసి రమ్మంటే అది కాల్ చేసే వచ్చినాడు అనుకోండి, అట్లా వచ్చినాడు. కాబట్టి అందులకు నేనొక్కడే చాలును, అందులకు రాముని అనుమతి లేదు. రాముని అనుమతి లేదప్పా. సీతాదేవిని అపహరించిన శత్రువులను హతమార్చి తీరుదును అని రాముడు బల్లూక వానరాల సమక్షంలో ప్రతిజ్ఞ చేసినాడు. ఆయన సీతాదేవి అంటే ఆయనకి చాలా ఇష్టము, చాలా అభిమానము, చాలా. వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే పువ్వు పరిమళం రెండు ఒక చోట ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి సూర్యుడు వెలుతురు, చంద్రుడు వెన్నెల, ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా సీతారాములు. మరి పూర్తిగా హతమారుస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసినాడు. శ్రీరామునికి అపకారం చేయవాడు సాక్షాత్తు దేవేంద్రుడైనను కూడా సుఖాన్ని పొందజాలడు. వాడు ఎవడైనా కానీ ఇంకా. కాబట్టి నీ వంటి సామాన్యులు నేలు చెప్పాలా? నీ వంటి సామాన్యులకి ఏం చెప్పాలా?
అసలు నీకు ఇచ్చిండేటువంటి వరం ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ ఎవరు ఆధీనంలో బ్రహ్మ వాళ్ళ నాయన ఎవరు? విష్ణువు. విష్ణువు అవతారమే ఆయన. విష్ణువు నీకు ఇచ్చింది ఎవరు? బ్రహ్మ ఇచ్చిండేది వరము. వాళ్ళ నాయన ఎవరు? విష్ణువు. ఆ విష్ణువు అవతారమే ఈయన. మరి ఒకసారి గుర్తుంచుకో, నువ్వు ఎవరు ఆధీనంలో ఉండవు? ఎవరు ఆధీనంలో ఉండవు చెప్పు ఒకసారి. దూతగా పోయి ఇంత ప్రజ్ఞాస్థితితో ఎన్ని హెచ్చరికలు ఇచ్చినాడు చూడే. చూడండి ఎంత నీట్గా చెప్పాడు. అద్భుతం అసలు. అద్భుతం. మాట వైభవము హనుమ యొక్క వైభవం మాటలోనే ఉంటుంది. అట్లా ఆ మాట సూటిగా తగిలే విధంగా చెప్తాడు అనమాట. శ్రీరాముడు ఆదర్శం వచ్చేసి నడకలో, ఆంజనేయుడు మాటలో ఆదర్శం. కరెక్ట్. అటు శ్రీరాముడికి అపకారం నువ్వు అపహరించుకుని వచ్చి నీ లంకలో నిర్బంధించిన స్త్రీ సామాన్య స్త్రీ అని తలుచుతున్నావు. కానీ నీ లంకను సర్వనాశనమొనర్చటి నీ పాలిటి కాళరాత్రి ఆమె. కాళరాత్రి సీతాదేవి అంతే. సీతాదేవి స్వరూపమునున్న ప్రబలమైన కాలశాపము నువ్వే స్వయంగా నీ మడుకు చుట్టుకున్నావు. ఇప్పుడు ఆమెను ఊరికే తీసుకుని వచ్చి మెడకు చుట్టుకున్నావు. నువ్వు ఊరికే పోయేదాన్ని, ఊరికే ఉండేటువంటి దాన్ని వచ్చి ఏదో చేసుకున్నావైనట్లా. ఇక నువ్వు క్షేమంగా ఎట్లుంటావు? ఎత్తైన బుర్జులతో విశాలమైన వీధులతో కూడి ఉన్న ఈ లంకా నగరము సీతాదేవి తేజస్సుతే దగ్ధమవుతుంది. శ్రీరాముని కోపజ్వాలలతో మండిపోతున్నది ఎరుగుము. మంటల్లోనున్న నీ నగరాన్ని చూడుము. ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నీ లంకను కాపాడుకో. ఆత్మీయులైన మిత్రులను, మంత్రులను, బంధువులను, సోదరులను, సుతులను, హితులను, భోగేశ్వర్యాలను, భార్యలను, నీ బంగారు లంకను నువ్వు చేతులారా ఇంత వైభవాన్ని ఒక్క స్త్రీ ద్వారా నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఒక్క స్త్రీ ద్వారానే ఇంత వైభవంగా నువ్వు కట్టుకున్నటువంటి బంగారు లంకని ఒక చిన్న తప్పిదముతో, నీ ఐశ్వర్యంతో పాటు నీవు పెద్ద బోట్లో, టైటానిక్ బోట్లో చిన్న రంధ్రం ఎట్లా పడిందో అట్లా చిన్న రంధ్రం పడి మొత్తం బోట్ అంతా మునిగిపోయిందో, ఆ రంధ్రం లేకుంటే అది ఉండేది. అదేవిధంగా ఒక చిన్న ఈమెను తీసుకుని సీతాదేవిని తీసుకురావడం వల్ల నీ యొక్క సామ్రాజ్యం అంతా కూడా ఇక్కడ అగ్నితో మండుతా ఉంది చూడయ్యా. ఇప్పుడు ఆ విధంగా ఉంది. ఈ రాక్షసరాజు నువ్వు శ్రీరామ బంటును, నేను ఓ రాక్షసరాజు నేను శ్రీరామ బంటును. ఆయన శక్తితో నేను ఏమైనా చేయగలను. చూడండి, ఆయన శక్తితో నేను ఏమైనా చేయగలను. నాకు శక్తి ఉందని చెప్పలే ఆయన. చూడండి, తను పొగుడుకోలేదు. ఆయన శక్తి ఇచ్చినాడు నాకు. ఆ శక్తితో నేను ఏమైనా చేయగలను. ఆ స్వామి యొక్క ఆశీర్వాదం. నేను ఆయన దూతను. నీకు హితోపదేశం చేయుట నా విధి. విశేషించి వానరుడను. శ్రీరాముడు మానవుడు, నువ్వు రాక్షసుడవు. కావున నేను మధ్యస్థంగా ఉండేవాడిని. అసలు మానవుడు, నువ్వు రాక్షసి, మధ్యలో ఉండేది వానరం. నేను మధ్యస్థంగా ఉన్నాను. ఇద్దరికి సంధి కుదిరి. నా సత్యవచనం ఆలకించండి. మహా యశస్వి అయినటువంటి శ్రీరాముడు రుద్రుని వలె సమస్త లోకమును సంహరించగలడు. పంచభూతాత్మకమైనటువంటి చరాచరములతో నిండిన వాటిన్నింటినీ మరలా అదేవిధంగా క్షణకాలంలో సృష్టించగలడు. అంటే ఆయన లయం చేయగలడు, సృష్టించగలడు. రెండు ఆయనే. పరబ్రహ్మ స్వరూపము. దేవతల్లో, అసురుల్లో, నరేంద్రుల్లో, యక్షులలో, రాక్షసుల్లో, విద్యాధరుల్లో, సమస్త గంధర్వుల్లో, నాగుల్లో, సిద్ధుల్లో, కిన్నెరుల్లో, పశువుల్లో, సకల ప్రాణుల్లో ఎవరినూ విష్ణుతుల్య పరాక్రముడైన శ్రీరాముని ఎదురించి యుద్ధము చేయుటకు ఏ విధంగానైనను, ఎచ్చటనైనను, ఏ కాలంలోనైనను సమర్థులు కారు. ఏ కాలంలో, ఎక్కడైనా, ఏ విధంగానైనా, ఎక్కడ కూడా ఆయనతో యుద్ధం చేయడానికి ఛాన్స్ లేదు. రామాయణంలో అంతా ఆంజనేయునిదే మెయిన్ స్టోరీ. మహాభారతం అంతా కృష్ణునిదే స్టోరీ. కాబట్టి సకల లోకాలకు ప్రభువు రాజశ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముని ఎడ ఈ విధంగా ఘోరమైన అపరాధాన్ని గావించి ఇక నీవు జీవించి ఉండుట అసాధ్యము. ఓ రాక్షసరాజా, దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధర, నాగ, యక్షులు మొదలైన వారు విడివిడిగా కానీ కలిసి కానీ ముల్లోకాధిపతి అయిన శ్రీరామునికి ఎదురుగా యుద్ధం నందు వాళ్ళెవరూ కూడా నిలవజాలరు. సమరమున శ్రీరాముని చేతిలో చావు మూడిందని స్వయంభూ చతుర్ముఖుడైన బ్రహ్మ కానీ, త్రినేత్రుడు కానీ, త్రిపురాంతకుడు కానీ, రుద్రుడు కానీ,
మహేశ్వర్య సంపన్నుడు కానీ సురాసురపతి అయినటువంటి దేవేంద్రుడు కానీ నిన్ను రక్షించలేరు. వీళ్ళెవరూ రక్షించలేరు. ఆయన చేత యుద్ధం చేసినామంటే ఎవరికి శరణు వేడినా కూడా రక్షించరు. ఆయన అట్టి వారిని ఎవరినూ రక్షింపలేడు. నిర్భయంగా మాట్లాడుతున్న హనుమంతుని యొక్క సహేతుకమైన తనకు అప్రియమైన హితవచనాలను సాట్లేని వాడకు ఆ రావణుడు వినెను. ఫస్ట్ విన్నాడు, దాన్ని సంతోషించాలి ఫస్ట్. పిమ్మట అతని కోపంతో గుడ్లురిమి చూస్తూ ఈ వానరోత్తమునకు చంపుటకు ఆదేశించినాడు. ఇతను చంపేసేయండి. ఈ మాటలు వింటుంటే నాకు గుడ్లు మూర్చున్న వాడై ఈ వానరోత్తముని చంపుటకు ఆదేశించండి అని చెప్పేసి ఇంద్రుడు బ్రహ్మ వీళ్ళంతా ఎవరు రక్షించలేరు అంటే ఇంతకుముందు తపస్సులు చేసి వాళ్ళ వరాలు పొందినాడు కదా. వాళ్ళ వరాలు చూసినా కదా నువ్వు ఎగరెగరి పడతాను. వాళ్ళు కూడా నేను రక్షించలేరు క్లియర్ గా చెప్పేసినాడు. వీళ్ళందరికీ ఆయన పైసాలు అంటాడు మహేశ్వరుడు అని ఎవరైనా కూడా అని చెప్పి బుద్ధిపరంగా ఆలోచన చేయలేదు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారము అని చెప్పేసి బాగా నీకు చెప్పినాడు. ఆయన మానవుడు అంటున్నాడు, ఒకసారి చెప్తున్నాడు. యదక్షర పదభ్రష్టం అత్రాహీనం తెలిసిపోయే సత్సర్యం చమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. మానవాళి ప్రతి విషయము అనుగుణం చేసుకునే వాళ్ళకి